హాయ్ అండి. రండి చేపల గుడ్లు ఫ్రై చేద్దాం. చూడండి చేపల గుడ్లు అండి ఇవి. ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఇది ఒక 1/2 కేజీ ఉంటుందండి గుడ్లు. చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసామండి. ఒక రెబ్బ కరివేపాకండి, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకోండి, ఒక అర్ధ చెక్క నిమ్మ చెక్క అండి, అర్ధ చెక్క, కొంచెం కొత్తిమీర అండి సన్నగా తరుక్కోండి. రండి దీన్ని ఏ రీతిగా చేయాలో చూద్దాం రండి. చూడండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె బాగా మరిగిన తర్వాత ఒక అర్ధ స్పూన్ ఆవాలు వేసుకోండి. అర్ధ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బాగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక అర స్పూన్ వేసుకోండి. కొంచెం సగం కొత్తిమీర తీసి పెట్టుకోండి, సగం కొత్తిమీర వేయండి. ఇందులో వేసి బాగా వేపండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపాలండి. అర్ధ స్పూన్ పసుపు పొడి వేయండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపండి. అల్లం వెల్లుల్లిపైకి వచ్చేసిన పోయేసి బాగా వేపండి. చూడండి చేప గుడ్లు తీసుకొని దీని చేతితోటే ఇలా మెత్తగా చేయండి. చేప గుడ్లు ఇలా చేసి దీన్ని ఇందులో వేసేయండి. చేప గుడ్లని చేతితో బాగా పిసికి ఇందులో వేసి దీన్ని బాగా వేపాలండి. ఉండాలి, అడగట్టేస్తుంది. బాగా కలపాలండి దీన్ని. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఎలా ఉందో. 10 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలండి. చూడండి దీన్ని బాగా సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా వేపుకోండి.
గడ్డగట్టేస్తుందండి. చూసుకొని చిన్న మంట పైన నిదానంగా చూడండి ఎలా ఉందో. మనం కోడిగుడ్డు ఉక్కు వేసుకుంటాం కదండి, చేస్తాం కదండి కోడిగుడ్డు పొరట, సేమ్ కోడిగుడ్డు పొరట్లా ఉంటుంది. చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యకరమైన, చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గరం మసాలా అండి. దీన్ని కొంచెం పించ్ ఎన్టీఆర్ గరం మసాలా వేయండి, చాలా బాగుంటుంది. బాగా కలపండి. గరం మసాలా ఫుల్ దీనికి అయ్యే గరం మసాలా ఫుల్ అంతా కలిసేలా అంతా కలపండి బాగా. గమగమ వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఒట్టిగా స్నాక్స్ లాగా తినవచ్చండి, చాలా బాగుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసిందండి. కథ కంచికి మనం ఇంటికి అని కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి. చూడండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అయిపోయిందండి. చేపగుడ్లు ఫ్రై అయిపోయిందండి. చేపగుడ్లు ఫ్రై చాలా ఈజీ అండి, తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత వచ్చిందో, క్వాంటిటీ కొంచెం ఉంది కదండి. చూడండి ఎంత వచ్చింది, 200-250 గ్రాములు ఉందండి అది చేపగుడ్లు. చూడండి బాండ్లకి సగం వచ్చిందండి. దీన్ని ఆరాముగా రసంతో పప్పుతో నంచుకోవచ్చు, అలాగే వట్టి నోటితో కూడా తినేయవచ్చు. ఆరాముగా 4-5 తినొచ్చు అండి దీన్ని. చూడండి స్టవ్ ఆఫ్ చేసేయండి. దించే ముందర కొత్తిమీర ఉంది కదండి, సగం కొత్తిమీర ఫ్రైలో వేసాం, సగం కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలపండి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మ చెక్క ఉంది కదండి, అర్ధం నిమ్మ చెక్క ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే నీ శ్వాసన రాదు, బాగుంటుంది పులుపులుగా. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మ చెక్క పిండుకొని దాన్ని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేది, బాగుంటుంది. పులుపు గరం మసాలా అంతా బాగా ఇంకుతుంది. మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి. చూడండి రెడీ అండి. చేప గుడ్లు వేపుడు రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదండి. సొన అంటారండి దీన్ని, సొన వేపుడు అంటారు, గుడ్లు వేపుడు అంటారు. చేప గుడ్లు ఈ టైంలో దొరుకుతాయండి. అంటే తిని చూస్తాను ఎలా ఉందో. వావ్, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుందండి. ఒక స్పూన్ పెట్టుకుంటే అవదు,
ఇంకా పెట్టి ఉంటుందండి. అంత బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉందండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.